అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కోశాధికారి. అమరపుర రాజ్యాన్ని పరిపాలించే విజయసేనుడు కోశాధికారి పదవి కూడా తానే స్వయంగా నిర్వహించేవాడు. రాజే కోశాధికారి పని కూడా చూసుకునే ఈ వింత సాంప్రదాయం అతని తండ్రి కాలంలో ప్రారంభమయ్యింది. ఆయన దగ్గర కోశాధికారిగా ఉన్న ఒకడు నమ్మక ద్రోహం చేసి కోశాగారాన్ని కొల్లగొట్టాడు. విజయసేనుడికి రాను రాను పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు పెరిగిపోవడంతో ఎవరైనా నమ్మకస్తుడొకణ్ణి కోశాధికారిగా నియమించడం అవసరం అనుకున్నాడు. ఒకనాడు రాజు మంత్రి సుగుణగుప్తుడితో, నాకు బాధ్యతలు మరీ మితిమీరిపోవడంతో కోశాగారానికి సంబంధించిన లెక్కలు పూర్తి వివరాలు మర్నాడికి వాయిదా పడిపోతున్నవి. ఎవరైనా నమ్మకస్తుణ్ణి సమర్థుణ్ణి కోశాధిపతిగా నియమించదలిచాను. మీ సలహా ఏమిటి అన్నాడు. రాజు నిర్ణయానికి మంత్రి చాలా సంతోషించి, కోశాగారం లెక్కలు ఏ రోజుకారోజు సక్రమంగా తేల్చి చెప్పగలవాణ్ణి నియమించటం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం మీ తండ్రి గారి అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. ఆ పదవిని మంచి నిజాయితీపరుడికి అప్పచెప్పాలి అన్నాడు. నేను అనుకున్నది అదే. ఎవరో తెలియని వాడికి ఆ ఉద్యోగం ఇవ్వటం కన్నా రాజభవనంలో పనిచేస్తున్న వాళ్లల్లో ఎవరికైనా ఆ పదవి ఇవ్వడం మంచిది అన్నాడు రాజు. మంత్రి అందుకు సరేనని కోశాధికారి పదవిని గురించి ఒక ప్రకటన తయారు చేసి రాజోద్యోగులందరికీ పంపాడు. దాన్ని చూసిన ఉద్యోగుల్లో ఇంచుమించు అందరూ కోశాధికారి పదవి కోసం దరఖాస్తులు పంపుకున్నారు. మంత్రి వాటిని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు. రాజు వాటిని చదివి చూసి అనంతశర్మ అనే అతనికి మిగతా వాళ్ల కన్నా అనుభవం యోగ్యత ఉండటం గమనించి మంత్రితో, ఈ అనంతశర్మ కోశాధికారిగా పనికి వచ్చేలా ఉన్నాడు అన్నాడు. మహారాజా, కోశాధికారి పదవి కోసం దరఖాస్తులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని మనం ఆ పదవిలో నియమించటం క్షేమం కాదు. వీళ్ళందరూ ఆ పదవిని తమ స్వలాభానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. రాజభవనంలోని ఉద్యోగులందరూ దరఖాస్తులు పంపారు, కానీ వాళ్లల్లో ఒక్క జ్ఞానవర్మ మాత్రం పంపలేదు. అతడు చాలా నిజాయితీపరుడని నాకు నమ్మకం కలిగింది. కోశాధికారిగా అతన్ని నియమించండి అన్నాడు మంత్రి. రాజు మంత్రి మాటలకు ఆశ్చర్యపడి, అలాంటప్పుడు ఈ దరఖాస్తులు తతంగమంతా ఎందుకు నడిపినట్లు అని అడిగాడు. మహారాజా, రాజోద్యోగులకు నేను పంపిన ప్రకటనలో కోశాధికారి పదవికి ప్రస్తుతం వాళ్ళు తీసుకుంటున్న వేతనం కన్నా తక్కువ వేతనం ఇవ్వబడుతుందని తెలియపరిచాను. అయినా ఇందరూ ఆ పదవి కోసం ఎగబడుతున్నారంటే వాళ్ల దురుద్దేశ్యం తెలుస్తూనే ఉంది. ఒక్క జ్ఞానవర్మ అనే అతను మాత్రం దరఖాస్తు పంపలేదు అన్నాడు మంత్రి. మంత్రి సూక్ష్మబుద్ధిని రాజు చాలా మెచ్చుకున్నాడు. ఆయన మర్నాడు జ్ఞానవర్మను పిలిపించి మంత్రి ప్రకటనలో చెప్పినట్టు కాక అతన్ని నెలకు 1000 వరహాల వేతనం మీద కోశాధికారిగా నియమించారు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.